యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణమైన ఘటన అని చెప్పవచ్చు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భర్తనే అత్యంత దారుణంగా కూడా కిరాతకంగా చంపి ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఆ స్వామి నివాసంలో ఉన్నాం. స్వామి నివాసం వద్ద చూసినట్లయితే ఆ పిల్లలు కూడా తల్లి అదేవిధంగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ముందుగా ఏదైతే ఆ కారుతో ఆ ఢీకొట్టి యాక్సిడెంట్ గా అనుకున్నారు, రోడ్డు ప్రమాదంగా అనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ భర్తని ఆ భార్య చంపిందన్న విషయం కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. స్వామి ఒక ట్రాక్టర్ ఆ షోరూమ్ లో మేనేజర్ గా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఆ క్రమంలో కూడా అతని స్నేహితులతో కలిసి బైక్ పై ఇంటికి వస్తున్నటువంటి క్రమంలోనే స్విఫ్ట్ కార్ ఏదైతే ఉందో ఆ సినీ పక్కిలో కూడా ఆ కారుతో గుద్ది కూడా చంపడం జరిగిందని చెప్పవచ్చు. మొత్తం ఆ కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. స్వామి బాబాయ్ కొడుకు ఆ సోదరుడు ఉన్నారు, స్వామి సోదరుడు. అసలు ఏంటి ఈ విషయం? ఇది యాక్సిడెంట్ తర్వాత ఈ విధంగా జరిగిందని మీకు ఎప్పుడు అనుమానం వచ్చింది? ఎలా జరిగింది సార్? మాకేమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడ నుంచి స్థానిక హైదరాబాద్లో బతుకుతాం మేము. అయితే హైదరాబాద్ నుంచి మేము ఇక్కడ నుంచి పోతున్నాము, హైదరాబాద్ పోతున్న నారపల్లి దగ్గర రాగానే మాకు ఫోన్ వచ్చింది, మీ అన్న ఇట్లా యాక్సిడెంట్ అయింది, కాటపల్లి నుంచి చాడ మధ్యలో యాక్సిడెంట్ అయింది, మీ అన్నకు చాలా సీరియస్ ఉందని ఫస్ట్ ఫోన్ వచ్చింది. అయితే ఆయన ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు ఫస్ట్. అయితే ఆ రోజు సాయంత్రం ఇక్కడ నుంచి భువనగిరికి బయలుదేరినని తెలిసింది. భువనగిరి నుంచి వస్తుంటే రిటర్న్ లో చాడ కాటపల్లి మధ్యలో కొంచెం జంగల్ ప్రదేశం ఉంటుంది అక్కడ. అయితే ఆడ కార్ యాక్సిడెంట్ అని తెలియగానే మేము అటా వచ్చినా మళ్ళీ వచ్చేసరికి భువనగిరి ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చారు. భువనగిరి ఏరియా హాస్పిటల్కి వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ డెడ్ అయినా అనే తెలిసింది. అయినా కూడా మేము నమ్మలేక సార్ రండి యశోద హాస్పిటల్ రండి, మేము హైదరాబాద్ తీసుకురండి, ఎన్ని లక్షలు కట్టితే మేము అయినా కూడా మేము అని అనగానే ఆల్రెడీ ఇక్కడ భువనగిరి మీ అన్నని ఈ విధంగా చంపాలని. అయితే అంత దూరం వచ్చేసరికి మేము అక్కడికి వచ్చినాక మేము ఫస్ట్ యాక్చువల్లీ యాక్సిడెంట్ అనుకున్నాం, అది అనుకోకుండా జరిగిందేమో అని అనుకున్నాం. అయితే మేము స్పాట్కి వెళ్ళి చూసినాక అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఎట్లుందంటే కారు గుద్దినాక ఇక్కడ నుంచి దగ్గర 100 మీటర్స్ బండి ఇక్కడ పడిపోయింది, కారు అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న పెన్షన్ కడీలు కూడా కింద పడ్డాయి, కడీలు ఇరిగిపోయినాయి. అవి ఇరిగిపోయిందని చూస్తే మాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఇది స్థానికంగా అసలు యాక్చువల్గా హత్య అంటే అనుకోకుండా జరిగిందా లేకుంటే ఏమైనా జరిగిందా అనే కోణంలో మేము సీఐ గారికి యాదాద్రి భువనగిరి గుట్ట సీఐ గారికి మేము రిక్వెస్ట్ తోటి దాన్ని రంగంలోకి దిగి అటు చూసినాక తర్వాత ఆ కారు డ్రైవరు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు ఆయన పేరు సాయికుమార్, అయితే ఆయన లొకేషన్ కొంతలేని సమాధానం చెప్తుండే. ఆయన మేము అడిగిన పట్టుకొని అడిగితే ఆయన కొంతలేని సమాధానం చెప్పడంతో మాకు ఇంకా బలమైన అనుమానం వచ్చింది. ఆయన తీసుకోవడం కారు రెండుకి భువనగిరిలో తీసుకుంటూ ఆయన ఊరు అక్కడ పల్లెపాటి సైడ్ అంటే దేనికి రీజన్ ఏంటి, ఎందుకు చంపాల్సినటువంటి ఆలోచన, ఎందుకు చంపిందని అది మాకు కూడా తెలియదు సార్. ఎందుకు చంపింది అనేది మాకు కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చంపిందా ఆమె ఎప్పుడైతే తెలిసిందో మేమే షాక్ అయినాము. అసలు ఆమె మంచిగా మాతో నుంచి కూడా చనిపోయిన మాతో ఏడ్చుకుంటా కూడా ఉండేదాన్ని కూడా మేము అసలు నమ్మలేకపోయినాము ఆమె చంపిందంటే కూడా. అసలు ఆడికి పోలీసులు వచ్చి పట్టుకపోయినాక మాకు అక్కడి నుంచి మేము ఉన్నప్పుడు తెలిసింది ఆమెనే మొత్తం సూత్రధారి పాత్రధారి. ఆమె తెలిసినాక కూడా మేము షాక్ అయినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎందుకు చంపిందని కూడా మాకు తెలియదు. ఆమె తర్వాత తెలిసింది ఎంక్వైరీలో పోలీసులు మనకు ఎంక్వైరీ చేసి చెప్పారు ఆమెకు వివేకతర సంబంధం ఉన్నది ఎవరు అబ్బాయి అని, దానివల్ల చంపారని ఇప్పుడు అంటున్నారు. కానీ మాకు అదివరకు అయితే వాస్తవానికి తెలియదు. ఆమె అలాంటి మేము అనుకోలేదు. ఇన్ని రోజులు మాకు మంచిగానే ఉండేది, ఇక్కడ మాట్లాడుతుండే మంచిగా అన్ని చేస్తుండే, కానీ మా అన్న ఇట్లా పొట్టన పెట్టుకున్నాను మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినాక మేము నిన్న సారు ఏసీపీ గారు ఆధ్వర్యంలో జరిగితే కూడా మేము మాకు అనుమానం అప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము కూడా షాక్ అయినాం. అసలు మాకు అనుమానం వచ్చింది అంటే జరిగిన దాన్ని బట్టి జరిగింది యాక్సిడెంటా కాదని మాత్రమే అనుకున్నాం. కానీ మా ఇంట్లో వస్తువు మా వాళ్ళే మమ్మల్ని చంపుతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరెవరు ఉన్నారంటే కార్లో తర్వాత తెలిసింది అన్న వాళ్ళ బామ్మడిది మహేష్ ఉన్నాడు. ఆయన లొకేషన్ ట్రేస్ చేస్తే అక్కడ లొకేషన్ ప్రకారం మహేష్ అక్కడ అదే ప్లేస్ లో ఉన్నాడు అని తెలిసింది. తర్వాత ఆయన కారు డ్రైవర్ కూడా ఆ కారు ఒప్పుకున్నాడు, మహేష్ ఉన్నాడు. తర్వాత మా వదిన ఉన్నదని ఒప్పుకున్నది తెలిసింది.